కార్పొరేషన్ లో సమీకరణలు వేగంగా మారుతున్నాయి. 66 వార్డులున్న కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ 30, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 3, ఎంఐఎం 3, స్వతంత్రులు 10 వార్డుల్లో విజయం సాధించారు. ఇద్దరు ఇండిపెండెంట్లు చేరికతో ప్రస్తుతం బీజేపీ బలం 32కు చేరింది. ఎక్స్ అఫీషియా మెంబర్లైన బండి సంజయ్, గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ ఓట్లతో కలుపుకుని కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు 36 మంది సభ్యులు మద్దతు అవసరం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కార్పొరేషన్ కు సంబంధించినటువంటి మేయరు, మున్సిపల్ కు సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నికలు రేపు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా రాత్రి సమయం నుంచి ఉదయం తెల్లారేసరికి సమీకరణాలు వేగంగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతము ఇటు తెలంగాణ లోపల ఉన్నటువంటి అందరి దృష్టి కూడా కరీంనగర్ కార్పొరేషన్ పైనే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మేయర్ ఎవరు అవుతారు అనేటువంటిది అయితే నిజంగా చాలా ఆసక్తికరంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కరీంనగర్ లోపల 66 స్థానాలకు 30 స్థానాలు బీజేపీ గెలవడం జరిగింది. 30 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడింది. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కు రాకపోవడంతో ఇప్పుడు ఇటు ఇండిపెండెంట్లు తర్వాత రెబల్స్ ఎవరైతే పోటీ చేశారో వాళ్ళ యొక్క ఓట్లు కీలకంగా కానున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు 66 స్థానాల లోపల బీజేపీ 30 స్థానాలు గెలవగా కాంగ్రెస్ 14, అదేవిధంగా ఎంఐఎం 3 స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్ 14 స్థానాలు గెలవడం జరిగింది. బీఆర్ఎస్, ఎంఐఎం 3 స్థానాలు గెలవడం జరిగింది. ఇండిపెండెంట్లు దాదాపుగా 10 స్థానాలు కూడా గెలవడం జరగడంతో ఇప్పుడు మొత్తానికైతే 66తో పాటుగా ఇక్కడ 3 ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్నారు. ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంగుల కమలాకర్, మొత్తం ఇటు 3 కూడా ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇంకొక నిన్న రాత్రి నుంచి తెల్లారేసరికి మరొక ట్విస్ట్ పరిమాణం కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరు వెంకట్ కూడా కరీంనగర్ లోపలనే తన ఓటు హక్కు నమోదు చేసుకున్నాడు అని చెప్పి ఇటు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఈ పరిణామం ఇప్పుడు బీజేపీకి షాక్ గా తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 66 ప్లస్ 4 ఎక్స్ అఫీషియో మెంబర్ కలవడంతో మొత్తం కూడా 70 అవుతుంది. 70 లోపల మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే 70లో సగం 35 ప్లస్ 1 36 స్థానాలు కావాలి. అంటే ఇక బీజేపీకి మొత్తం మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 36 స్థానాలు కూడా కావాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ 30 స్థానాల్లో గెలవడంతో పాటుగా ఇద్దరు బీజేపీ రెబల్ గా పోటీ చేసినటువంటి వారు 30 ఇద్దరు కూడా రావడం జరిగింది. 30 ప్లస్ 2 32 కూడా అయినటువంటి పరిస్థితి. మరొక ఇద్దరు ఇటు బీజేపీ క్యాంపు లోపల ఉన్నా కానీ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు అని చెప్పి అయితే నిన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాల ప్రకారం అర్థమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని చెప్పి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, ఒక విద్యా సంస్థల అధినేత ఇటు సౌగాని కొమరయ్య ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. ఇతడు బీజేపీ టికెట్ ఆశించినా కానీ బీజేపీ టికెట్ రాకపోవడంతో అతడు ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి విజయం సాధించడంతో ఇప్పుడు అతని యొక్క పేరును తెరపైకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్రులు అందరూ కూడా జట్టు కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈ విధంగా జరిగినట్లయితే మొత్తం మ్యాజిక్ ఫిగర్ కు ఇక్కడ 36 స్థానాలు కావాలి కాబట్టి బీజేపీకి అనుకున్నటువంటి స్థానాలు రాకపోవడంతో ఇప్పుడు ఆ క్యాంపు లోపల ఉన్నటువంటి ఇద్దరు కూడా తమకే వస్తారని చెప్పి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు హంగు లోపల ఇటు బీజేపీకి వ్యతిరేకంగా హంగు ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే ఈ పరిణామాలు ఇప్పుడు కరీంనగర్ లోపల అందరూ కూడా ఆసక్తికరంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా తమ ఆధ్వర్యం లోపల చేపడతాము అని చెప్పి ఇటు బీజేపీ చెబుతున్నది. అదేవిధంగా బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టినటువంటి వారు కూడా మ్యాజిక్ ఫిగర్ మా దగ్గరనే ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తానికైతే రేపు ఎవరి పక్షాన నిలబడతారు, ఎవరికి ఓటు వేస్తారు అనేటువంటిది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం నిన్నటి వరకు 3 ఎక్స్ అఫీషియో మెంబర్లు మాత్రమే ఉన్నారని అనుకున్నా కానీ ఇప్పుడు తెరపైకి బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరు పేరు కూడా రావడంతో మొత్తం మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే ఇంకొక స్థానం పెరగాల్సినటువంటి పరిస్థితి రావడంతో ఈ సమయం లోపల బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి. రాత్రి సమయం లోపల ఎట్టి పరిస్థితి లోపల కూడా కరీంనగర్ మేయర్ ఖచ్చితంగా కాంగ్రెస్ హయాం లోపల గెలవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులకు కూడా మొత్తం మేయర్ గా గెలిపించేటువంటి బాధ్యతలు అప్పచెప్పడంతో
ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మొత్తం కూడా రంగంలోకి దిగి ఎవరెవరైతే ఇండిపెండెంట్ గెలిచారు, తర్వాత ఇటు ఎంఐఎం నుంచి తర్వాత ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వారికి అందరికి కూడా విప్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఇటు మేయర్ పీఠం దక్కించుకోవడానికి వేగంగా సమీకరణాలు మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇటు మేమే మేయర్ పీఠం గెలుస్తామని చెప్పి బీజేపీ చెబుతుంది, బీజేపీకి వ్యతిరేక కూటమి చెప్తున్నది. ఈ నేపథ్యం లోపల ఎవరు పైచేయి సాధిస్తారనేటువంటిది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది కరీంనగర్ లోపల ఇటు కార్పొరేషన్ లోపల ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.